ప్రభునామంన అందరికీ శుభములు, మన్నతులండి. ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి చుట్టూ మనకు అరణ్యం వలె పరిస్థితులు ఉంటూ ఉంటాయి. మనం ఎటువైపు కూడా మనం అడుగు వేయడానికి, మనం ముందుకు నడవడానికి లేనటువంటి పరిస్థితులు మనకు మన జీవితంలో కొన్నిసార్లు ఎదురవుతూ ఉంటాయి. అయితే ప్రభువు మనకు అలాంటి పరిస్థితులన్నిటిలో కూడా ఆయన మనకు మార్గమును సరళం చేయవాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 15వ వచనము, యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును, సముద్రములో త్రోవ కలుగజేయువాడును, వడిగల జలములలో మార్గము కలుగజేయువాడును. ఎవరంట? సముద్రములో త్రోవ కలుగజేయువాడు, వడిగల జలములలో మార్గమును కలుగజేయవాడును యెహోవా. మరి మీ లైఫ్లో మీరు అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారో లేదో నాకు తెలియదు, కానండి గత సంవత్సరంలో 2024లో నేను అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నానండి. అసలు ఎక్కడా అవకాశం లేదు, ఎక్కడా మార్గం లేదు. మరి ఇందులో నుంచి దేవుడు నన్ను ఎలా ముందుకు తీసుకెళ్తాడు, ఎలా నడిపిస్తాడు, హౌ అని చెప్పి, ఎలా ఏం జరుగుతుంది అని చెప్పి ఆలోచన అటువంటి పరిస్థితిలోకి నేను వెళ్ళినప్పుడు ఎంతో చిన్నగా, సింపుల్గా అసలు ఇది జరుగుతుందా అన్న అంత ఆశ్చర్యంగా దేవుడు నా లైఫ్లో కార్యాన్ని జరిగించాడండి. అప్పుడు అనుకున్నాను నేను, మరి నిజమే కదా, సముద్రాన్ని పాయలుగా చేయగలిగిన దేవుడు మన చిన్న చిన్న సమస్యలను ఆయన తీర్చలేడా? ఇది ఎలా జరుగుతుందని మనం అనుకుంటాం, కానీ ఆయన ముందు మన లైఫ్ని, మన పరిస్థితులను, మనం ఎదుర్కొంటున్న సమస్యలను మనం ఆయన ముందు పెడితే అందరు అంటూ ఉంటారు, డాక్టర్లు అంటూ ఉంటారు, ఇది ఇంపాసిబుల్, ఇది జరగదు, ఇది కాదు అని అంటూ ఉంటారు. కానీ వాళ్ళకు కూడా తెలుసు ఏదో ఒక మూలన పైన భగవంతుడు ఏం చేస్తాడో మనకు తెలియదు అని వాళ్ళకు కూడా తెలుసు ఒక మూలన. కాకపోతే వాళ్ళ వైద్య పరిజ్ఞానం ప్రకారం వాళ్ళు చెప్తూ ఉంటారు ఇది అవ్వదు అని. కానీ దేవుడు అద్భుతాన్ని చేసినప్పుడు వాళ్ళు ఆ దేవుని గొప్పతనాన్ని చాటేవారిగా ఉంటారండి. మన లైఫ్లోనైనా, మన ఆర్థిక ఇబ్బందుల్లోనైనా, పరిస్థితుల్లోనైనా, ఈ బ్యాంక్లో ఈ లోన్ రాదు, మీకు ఆర్థికంగా ఇంత సహాయం దొరకదు, ఈ రోగం తగ్గదు, ఈ జబ్బు మానదు అని మనకి ఎన్నో నెగిటివ్ వర్డ్స్ వినపడుతూ ఉంటాయి. చుట్టుపక్కల మన చుట్టూ 10 మంది ఉంటే ఆ 10 మంది మనుషుల దగ్గర నుంచి కూడా మనం నెగిటివ్ వర్డ్ ఎదురవుతూనే ఉంటుంది. కానీ మనం ఒక్కటే చూడాలి, దేవుని దగ్గర నుంచి ఒక్క పాజిటివ్ వర్డ్ వస్తుందని మనం చూడాలి. ఆయన దగ్గర అంతా మంచి మేల్నే ఆయన అనుకూలిస్తాడు, కానీ ఇది నాకు జరగదు, ఇది నాకు అవ్వదు అని ఆయన చెప్పడండి. కేవలం ఆయన పాపం విషయంలో తప్పనిచ్చి, అంటే వాళ్ళు చేశారు తప్పు, వీళ్ళు చేశారు తప్పు, నేనెందుకు చేయకూడదు అని మనం అనుకునే పాపాల విషయంలో అయితే ఆయన మనకు తోడుగా ఉండడు. కానివ్వండి, మంచి విషయంలో, మేలైన విషయంలో, ప్రతి ఒక్క విషయంలో ఆయన మనకు తోడుగా ఉంటాడు. అందుకే వాక్యంలో సెలవిస్తుంది కదండి, మీరు మేలైన దానిని, మంచిని గట్టిగా చేపట్టుకొనడి అని దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం కదా. అలాగున మనం మేలైనది, మంచిది, దేవుని నిర్ణయము, దేవుని వాక్యాన్ని, ఆయన మనకు చెప్పే మాటను మనం గట్టిగా పట్టుకున్నట్లయితే మన లైఫ్లో ప్రతి ఒక్క అడుగు కూడా పాజిటివ్గానే వెళ్తుందండి. నెగిటివ్ను కూడా, అంటే దొంగల్ని సైతము ఆయన మంచిగా మార్చగలడు. ఆయన ప్రేమలో, ఆయన నిర్ణయంలో మనం వెళ్తే మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రతి ఒక్కటి కూడా మనము మనీ వేలోనే చూస్తూ ఉంటాం. నీకు పెట్టాను, నేను నీకు పెట్టాను, నువ్వు నాకేం పెడతావు, నేను నీకు ఇక్కడ ఇలా ఖర్చు పెట్టాను, నువ్వు నాకేం చేస్తావు దానికి పరిహారంగా అని ప్రతి ఒక్కటి కూడా మనం మనీ మైండెడ్గానే ఆలోచిస్తామండి. కానీ దేవుని వాక్యము ప్రతి ఒక్కటి రూపాయితో చూడదు, పోల్చదు. ఆయన వాక్యము, ఆయన ఇది ఎలా ఉంటుందంటే, నువ్వు గుప్పిలి విప్పి చూడు, విస్తారమైన పంటను నువ్వు కోసుకుంటావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమే కదండి, గుప్పిలి నువ్వు విప్పి విత్తనాలు చల్లితేనే నువ్వు పంటను కోసుకోగలుగుతావు. ఆ గుప్పిలి నువ్వు గట్టిగా బిగబడితే నీకు ఎలాగో పంట దొరుకుతుంది? దొరకదు.
అలాగున దేవుని వాక్యము, దేవుని యొక్క మాట, దేవుని యొక్క క్రియ ఉంటుందండి. అది మనుషులకు అంటే లోకస్తులకు అర్థం కాదు. దేవుని జాడలో, దేవుని అడుగు జాడల్లో మనం నడవగలిగితే అప్పుడు మనము ప్రతి ఒక్కటి కూడా ఆయన క్రియను, ఆయన ప్రేమను, ఆయన ప్రవర్తనను బట్టి మనం నడుచుకొనగలిగితే, అంటే నేనిప్పుడు ఇలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నాను, నన్ను ఏం చేయమంటావు ప్రభువా? ఎలా ముందుకు నడవమంటావు ప్రభువా? అని మనము ఆయన అడుగు జాడల్లో నడవగలిగితే మనం ఖచ్చితంగా కూడా చీకటిలో నుండి వెలుగును చూస్తాము. కరువులో నుండి సమృద్ధిని చూస్తాము. వ్యాధిలో నుండి ఆరోగ్యాన్ని చూస్తాము. అన్నిటికంటే నాశనకరమైన గుంటలో నుండి మనము పైకి లేస్తాము. కనుక దేవుని వాక్యాన్ని, దేవుని మాటను పట్టుకొని మనం నడుద్దాము. అటువంటి ధన్యత, భాగ్యము వినుచున్న మీ అందరికిని, ఆయన జాడలో నడుస్తున్న వారికి అందరికిని ప్రభు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.